సంఘానికి వస్తున్నామండి, ఈరోజు మేము ఎందుకు రాలేకపోయాము అనేటువంటి విషయం చెప్పాలి. కనీసం మన ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, మన ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, తలుపులు తెరిచా ఉంటాయి అని అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేము. ఎందుకంటే సంఘానికి కాపరులు ఉంటారు. కాపరికి మనం తెలియపరచాలి అన్ని విషయాలు. కాపరి కూడా అడగాలి అన్నీ. అడగటానికి సమస్యలు ఏంటంటే మా సమస్యలు కొంతమందికి ఫోన్లు ఉండవు, కొంతమంది ఫోన్ చేయగానే అడిగితే మీరెందుకు బ్రదర్ మీరు రావటం అవసరం లేదు, మేమే వస్తాం చర్చికి అనేవాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళి కనీసం రావట్లేదని అంటే, సంఘానికి రావట్లేదు, మీరు ఆరాధన ఎందుకు చేయట్లేదని మేము అడిగితే, మీరేం రావాల్సిన అవసరం లేదు, నేను వచ్చి మీ దగ్గర కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్తానని అంటే, అబ్బెబ్బెబ్బే మీరు రావాల్సిన పని లేదు, మేము వస్తాంలే మాకు కుదిరినప్పుడు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి విధానము యేసు ప్రభువుకి నచ్చనటువంటి విధానం. సంఘం అనేటువంటిది క్షేమాభివృద్ధి పొందితేనే ఆ సంఘము రేపు ఎత్తబడేటువంటి సంఘంగా ఉంటుంది.